అత్యధిక మెజార్టీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిపినటువంటి మన మెట్పల్లి ప్రజలందరికీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఓట్లు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదరణ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి ఆదరణ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం పైన నమ్మకంతో భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. మెట్పల్లి ప్రజల నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా ఖచ్చితంగా పురపాలక సంఘం పైన ప్రజల మద్దతుతో, కౌన్సిలర్ల మద్దతుతో ఏదైతే 16 తారీఖున నోటిఫికేషన్ ఉందో దాంట్లో భాగంగా పురపాలక సంఘం పైన కాషాయ జెండా తప్పకుండా ఎగురవేస్తామని మెట్పల్లి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా స్మార్ట్ సిటీ రూపంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా మధ్య వారధిగా ఉన్నటువంటి అన్న అరవింద్ గారి అధ్యక్షతన ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఒప్పించి మెట్పల్లిని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత కూడా నాయకత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నాయక నమస్కారం. ఈరోజు ఏదైతే మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 10 వార్డు మెంబర్లు గెలుచుకొని పెద్ద ఎత్తున మెట్పల్లి పట్టణ ప్రజల మన్ననలు పొందుతూ, ఏదైతే మెట్పల్లి పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించి ఆశీర్వదించి ఈ మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ గతంలో సాగర్జీ ఆధ్వర్యంలో మెట్పల్లిని ఎప్పుడో కైవసం చేసుకుంది. దాని తర్వాత దామన్ నుండి ఏదైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో, తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ప్రముఖ పాత్ర వహించినా కానీ ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం కొరకు, తెలంగాణ కొరకు పోరాడుతున్న ఆ పార్టీ కొరకు అందరూ ఆకర్షితులై ఆ రోజు ఓట్లేసి తెలంగాణ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ స్లోగా దాని తర్వాత కొంచెం పికప్ అవుతూ ఆ మూమెంట్ ఉంది కాబట్టి, తెలంగాణ ఉద్యమ మూమెంట్ ఉంది కాబట్టి కొంచెం తగ్గినట్టు కనబడ్డా, ఈరోజు మళ్ళీ మెట్పల్లి పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఏదైతే పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో, గట్టి సంకల్పంతో ఈరోజు భారీ మెజారిటీగా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించారు మెట్పల్లి ప్రజలు. అరవింద్ అన్న చేసిన డెవలప్మెంటు, సాగర్జీ చేసిన డెవలప్మెంటు, దామన్న చేసిన డెవలప్మెంటు ఇక్కడున్న మెట్పల్లి పట్టణ ప్రజలు ఏ రోజు మర్చిపోంది. ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన పట్టణ ప్రజలకు దాదాపుగా ధన్యవాదాలు. ఏదైతే మున్సిపల్ అనుకుంటున్నామో తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కైవసం చేసుకుంటున్నాం. మాకు లార్జెస్ట్ నెంబర్ ఉన్నాయి. అలాగే ఈరోజు అరవిందన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏదైతే మైనార్టీ సోదరులు భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఏదైతే మైనార్టీ సోదరులు ఉన్నారో, మైనార్టీ సోదరులు కౌన్సిలర్స్ ఉన్నా కానీ వాళ్ళని తీసుకొని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఈరోజు అరవిందన్న గారు మాకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే మైనార్టీ భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుందంటే, తెలంగాణలోనే మొట్టమొదటిగా అవకాశం ఉంటే మైనార్టీ వైస్ చైర్మన్ను, భారతీయ జనతా పార్టీ చైర్మన్ను మెట్పల్లిలో మున్సిపల్లో ఉంచాలని చెప్పి ఒక ఉద్దేశంతో అరవిందన్న గారి అభిప్రాయం. దీని విధంగానే మేము పనిచేస్తున్నాం. తప్పకుండా మెట్పల్లిలో మున్సిపల్ కైవసం చేసుకుంటున్నామని చెప్పి అనుకుంటున్నాం. ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. యాక్చువల్లీ 14 సీట్స్ అనుకున్నాం, 14 సీట్లు తప్పకుండా వస్తాయి అనుకున్నాం. మాకు కొన్ని రిజర్వేషన్లు అటు ఇటు మారినాయి. దాంట్లో ఓటు శాతం పెరిగింది భారతీయ జనతా పార్టీకి. ట్రయాంగులర్ ఒక 4 అనుకున్నాము, 9 మాకు వస్తాయి. మిగతా 4 to 5 ట్రయాంగులర్ అనుకున్నాము. ఆ ట్రయాంగులర్ కొంచెం లాస్ కూడా జరగడం జరిగింది, మా రెబల్స్ ఉండడం కొంచెం జరిగింది. బట్ లేకపోతే మాకు తప్పకుండా ఫుల్ టైం మెజారిటీ వస్తుంది. అంటే మాకు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవసరం పడకపోతుంది. భారతీయ జనతా పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేమే ఫామ్ చేస్తాం అనుకున్నాం. మా కాదా అనేది ప్రజలు గమనిస్తున్నారు. మాకు అటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే అటువంటి పార్ట్నర్షిప్స్ కానీ అటువంటి కానీ మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు.
ఎస్పెషల్ అభినందన గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అటువంటి మాకు ఉద్దేశం ఏం లేదు. ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ ఏంది అన్నది మా ఆలోచన మాకు ఉంది. తప్పకుండా మేము మున్సిపల్ మాత్రం కైవసం చేసుకుంటాం ధీమాగా ఉన్నాం. మైనార్టీ వస్తారు, మైనార్టీ ఆల్మోస్ట్ మాతో టచ్లు ఉన్నారు. మైనార్టీ రెడీ టు మున్సిపల్ అంటే వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి జరగలేదు. అంటే మైనార్టీకి మేము ముందే డిక్లేర్ చేసి వైస్ చైర్మన్ ఇస్తాము, కౌన్సిలర్ రండి అని చెప్పి జరగడం మెట్పల్లి మన భారతీయ జనతా పార్టీ అభినందన గారి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేది దాదాపుగా, కానీ కాకపోతే ఇప్పటివరకు అయితే మా ఎంపీ గారు అయితే ఇటువంటిది లేదా స్వచ్ఛందంగానే మీకు కావాల్సిన వారిని అడగండి, ప్లాన్ చేయని చెప్పి. కానీ మాది మాత్రం మాకు నడుస్తుంది, మాకున్న సంఖ్య మాకుంది, మాకు ధీమా ఉంది. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మెట్పల్లి మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో సంచలనమైన తీర్పు ప్రజలు ఇచ్చిండ్రు. ఎందుకంటే ఈ అధికార పార్టీ మెట్పల్లిలో ఉండి కూడా మేము అందరికంటే ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ మేము గెలిచినాము. అది మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో వారు చేసిన అభివృద్ధి పనులే మా కౌన్సిలర్లను గెలిపించినాయని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇది ఏదైతే మా కౌన్సిలర్ని గెలిపించిన ప్రతి ఓటర్ మహాశయులకు మేము ప్రత్యేక భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరపున జిల్లా అధ్యక్షులుగా వాళ్ళకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా యొక్క కౌన్సిలర్లు ఇంకా మా టార్గెట్ ఇప్పుడు డాక్టర్ రగ్గారు చెప్పినట్టు మాకు ఇంకా 4-5 సీట్లు గెలిచేటుండే, కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిస్టర్బ్ అయింది. మేము తప్పకుండా ఏదైతే ఈ మా కౌన్సిలర్ అభ్యర్థులు వారికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారి యొక్క మద్దతు పూర్తిగా ఉంటుంది. వారు ఈ యొక్క ఏదైతే ఇన్ని సంవత్సరాల సంధి గతంలో ఎంతోమంది మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పుడున్న ఈ యొక్క మున్సిపల్ కౌన్సిలర్లు ఏదైతే ఉన్నారో వీళ్లకు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, చేయబోతున్నటువంటి అభ్యర్థి ప్రజలకు త్వరలోనే తెలుస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు గౌరవ పార్లమెంట్ సభ్యుడు ప్రత్యేక దృష్టి మెట్పల్లి పట్టణం మీద, మా యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో ఎన్ని మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు మాకు హామీ ఇచ్చిండు. ఈ యొక్క మార్పు మీకు త్వరలోనే కనపడుతుంది. మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఏదైతే చెప్తాడో తప్పకుండా చేస్తాడు. అది మీ అందరికీ తెలుసు, అందరు చూస్తున్నారు కూడా. నేను ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా మీరు అన్నట్టు మాకు జస్ట్ కొంతమంది కౌన్సిలర్లు తక్కువ ఉన్నారని అనే ఆలోచన అందరికీ తెలిసిన విషయమే. కానీ తప్పకుండా సెన్సేషనల్ విజయం సాధిస్తాం. భారతీయ జనతా పార్టీ మన యొక్క మెట్టిపల్లి మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగరేయబోతున్నాం. మెట్టిపల్లిలో మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థే చైర్మన్ కాబోతున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అది మీరు త్వరలోనే మీరు చూస్తారు. మీకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేస్తాను.